మంచిర్యాల జిల్లా కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేసే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారికి ఇచ్చిన మాట ప్రకారం వర్గీకరణకు చేయడానికి ఒక కమిటీని వేస్తాం, తదుపరి వర్గీకరణకు మేము సానుకూలంగా ఉంటామని చెప్పేసి ఆనాడు నరేంద్ర మోడీ గారు చెప్పిన విధంగానే ఈరోజు హైకోర్టు నుంచి వెళ్ళి సుప్రీంకోర్టుకు పోయి అక్కడి నుండి రాష్ట్రాల వారీగా దీన్ని వర్గీకరణ చేసుకోవచ్చని ఆమోదం పొందిన సందర్భంగా ఈరోజు నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం మందకృష్ణ మాదిగ గారికి కన్నీళ్లు పెట్టుకున్నాడు వేదిక మీద ఒక ప్రధానమంత్రిని కౌగలించుకొని, అన్నా ఇక నువ్వే దిక్కు అని చెప్పేసి ఆ కౌగిలింతను అప్పటి రాముడు హనుమంతుడిలాగా భావించినటువంటి మా నరేంద్ర మోడీ గారు ఈ 140 కోట్ల జనాభాలో దళితులు ముఖ్యంగా మాదిగలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి ఏబిసిడి వర్గీకరణకు ఆమోదం పొందిన మహానుభావుడు. మరి ఇంతమంది ప్రధానమంత్రులు 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ గారు పోరాడుతుంటే ఏ ఒక్క ప్రధాని గారి కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పారు తప్ప వర్గీకరణను చేసేందుకు ముందుకు రాలేదు. కొంతమందిలో వ్యతిరేకత ఏర్పడుతుందని చెప్పి తెలిసినప్పటికీ నరేంద్ర మోడీ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి ఈరోజు ఆ కార్యక్రమం చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ మంచిర్యాల తరపు నుంచి మాదిగ సామాజిక వర్గం నుంచి కూడా మేము అతనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. భవిష్యత్తు కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న అన్నారు, వర్గీకరణను మన రాష్ట్రంలోనే మేము ముందుగా మొదలు పెడతామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి అతను కూడా ముందడుగు వేసి వర్గీకరణకు ముందంజలో ఉంచి తొందరగా కార్యక్రమం మొదలు పెట్టాలని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి ఏబిసిడి వర్గీకరణ కావాలంటూ మందకృష్ణ గారు ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేశారు. అలాగే రాజకీయ నాయకుల్ని కలిసి కూడా చెప్పడం జరిగింది. కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా ఏకత్వం చేయలేకపోయింది. కానీ హైదరాబాద్లో మాదిగ మహాసంకల్ప సభకు నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించి వారికి మా బాధలు చెప్పడం జరిగింది. వారు మాటిచ్చారు, మీకు ఏబిసిడి వర్గీకరణ చేపిస్తా అని. ఆ మాటతోటి వర్గీకరణ చేయించడం జరిగింది. వారికి మేము చాలా రుణపడి ఉంటాం.